హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక రెగ్యులర్గా అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్కి కొత్త ట్రైన్స్ అయితే వస్తున్నాయి, అది మనందరికీ తెలిసిందే. బట్ కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ నుంచి ఒక అతిపెద్ద డిమాండ్ అయితే ఉంది, ఒక ట్రైన్ రావాలని. ఆ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుండి సికింద్రాబాద్కి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ నడపాలి ప్రతిరోజు అనేది ఒక అతిపెద్ద డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ రీసెంట్గా అయితే చాలా ఎక్కువగా అయితే పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే, ఇటు మనకి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి చాలామంది అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఎస్పెషల్లీ దసరా, దీపావళి లాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి అయితే చాలా ఎక్కువగా అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు ప్యాసింజర్స్. వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సెస్లో అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువ టికెట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఆర్టీసీ బస్సెస్లో. కరీంనగర్ నుండి రెగ్యులర్గా ప్రతిరోజు సికింద్రాబాద్కి ఒక ట్రైన్ ఉంటే చాలా బాగుంటుందని ప్యాసింజర్స్ నుంచి అయితే చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. ఈ ట్రైన్ రావాలని అయితే ఖచ్చితంగా మనం అయితే అందరం అయితే కోరుకుందాం. సో దీంట్లో భాగంగానే మన ఛానల్ ద్వారా నుంచి ఈ ట్రైన్ నడపాలని అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ నుంచి నడపాలని డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే పెద్దపల్లి బైపాస్ నుంచి నడిపితే లోకల్ రివర్సల్ ప్రాబ్లం అయితే ఉండదు. పెద్దపల్లి జంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ట్రైన్ లోకల్ రివర్సల్ కోసం 1 అవర్ అయితే ఆగాల్సి ఉంటుంది అక్కడ. సో 1 అవర్ ఆగకుండా బైపాస్ నుంచి వెళ్తే బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ బైపాస్ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అయింది. ఓన్లీ ఓపెన్ అయ్యి ట్రైన్స్ నడవడమే అయితే ఉంది. ఆల్రెడీ రైల్వే లైన్లో గూడ్స్ ట్రైన్స్ అయితే కొన్ని నడిచాయి అంతకుముందు. సో మళ్ళీ కొన్ని ట్రైన్స్ అయితే గూడ్స్ ట్రైన్స్ అయితే నడవబోతున్నాయి. వాటితో పాటు కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కి ఎక్స్ప్రెస్ ట్రైన్ నడపాలని ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. అండ్ కరీంనగర్కి, హైదరాబాద్కి ఫెస్టివల్ టైంలో బస్సెస్ కూడా సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి ఇటు కరీంనగర్కి వయా పెద్దపల్లి బైపాస్ మీదుగా నడిపితే చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ కరీంనగర్ నుండి స్టార్ట్ అయిన తర్వాత సుల్తానాబాద్, జమ్మికుంట, ఓదెల, ఉప్పలు, కాజీపేట్ జంక్షన్, జనగాం, భువనగిరి, చర్లపల్లి, సికింద్రాబాద్ ఈ స్టేషన్లో మాత్రమే స్టాప్స్ ఇస్తే బాగుంటుంది. సో చాలా తక్కువ స్టాప్స్తో చాలా ఫాస్ట్గా అయితే ట్రైన్ వెళ్ళేటట్టు కరీంనగర్ నుండి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ నడిపితే చాలా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో మనందరికి కూడా తెలుస్తుంది. వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. ఎక్కువగా లైక్స్ ఇస్తే ఈ ట్రైన్ నడపాలని అయితే చాలామంది నుంచి డిమాండ్ అయితే ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కరీంనగర్ నుండి సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్కి ఒక ట్రైన్ అయితే రన్ అవుతుంది, అదే కాచిగూడ మెమో ట్రైను. కరీంనగర్ నుండి కాచిగూడకు అయితే వెళ్తుంది ట్రైను. కరీంనగర్ నుండి కాచిగూడకు అయితే వెళ్తుంది ట్రైను. ప్రతిరోజు ఉంటుంది ట్రైను. ఈ ట్రైన్ కాకపోతే నిజామాబాద్ జంక్షన్ నుంచి అయితే నడుస్తుంది. నిజామాబాద్ జంక్షన్ నుంచి చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేస్తూ ట్రైన్ అయితే వెళ్తుంది. అటు నుంచి చాలా ఎక్కువగా అయితే టైం అయితే పడుతుంది. మళ్ళీ ఇది మెమో ట్రైన్ కాబట్టి దీన్ని ఎక్కువగా ఎవరైతే యూజ్ అయితే చేసుకోవట్లేదు. అండ్ ఇటు కరీంనగర్ నుండి ఇటు పెద్దపల్లి నుంచి కాజీపేట నుంచి నడిపితే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని నడిపితే చాలా బాగుంటుంది అని అయితే ప్యాసింజర్స్ నుంచి అయితే ఎప్పటి నుండో చాలా రోజుల నుండి డిమాండ్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ ట్రైన్ అయితే రావడం లేదు. కానీ తిరుపతికి సంబంధించిన ట్రైన్స్ అయితే కొత్త ట్రైన్స్ అయితే స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి. బట్ ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్ అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. సో ఎందుకనంటే ఈ ట్రైన్ నడిస్తే హైదరాబాద్కి మంచిగా అయితే ట్రైన్ కనెక్టివిటీ ఉంటే మనం డైలీ అయితే వెళ్ళి రావచ్చు. ప్రతిరోజు నడపకున్నా కూడా ఫెస్టివల్ టైమ్స్కి, దసరా, దీపావళి ఇంకా పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి స్పెషల్ ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కి అయితే నడపాలని అయితే ప్యాసింజర్స్ నుంచి అయితే ఎప్పటి నుండో డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఈ దసరాకి రన్ చేస్తే చాలా బాగుండేది. బట్ అయితే ట్రైన్స్ అయితే ఏం రాలేదు. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కి ట్రైన్స్ వస్తే చాలా ఆర్టీసీలో కూడా ప్యాసింజర్స్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. చూద్దాం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కి ఇంకెన్ని రోజులు టైం అయితే పడుతుందో ట్రైన్ రావడానికి. ఇప్పుడున్న ప్రాబ్లం వచ్చేసి పెద్దపల్లి జంక్షన్లో లోకల్ రివర్సల్ ప్రాబ్లం ఉందని చెప్పి కరీంనగర్కి కొత్త ట్రైన్స్ అయితే ఏం రాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్తో. కనీసం ఇప్పుడైనా సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపితే చాలా బాగుంటుందని ప్యాసింజర్స్ నుంచి చాలా ఎక్కువ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం రైల్వే డిపార్ట్మెంట్ దీనికి ఎలా స్పందించి ఇవ్వడం అనేది ఇంకెన్ని రోజులు టైం పడుతుందో. సో దీని గురించి ఎలాంటి క్లారిటీ వచ్చినా కూడా మనం వీడియో అయితే చేద్దాము. అండ్ ఈ వీడియో మీకు ఏమనిపించిందని కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.